తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్ల సందడి అనేది మొదలైంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ సందడి అనేది సూర్యాపేటలో మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ సూర్యాపేట నియోజకవర్గం జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్ గురించి మనతో మాట్లాడుతున్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వెంకటరెడ్డి గారు. సార్ నమస్తే, చెప్పండి అన్న, మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 45 స్థానాలు మున్సిపల్ ఉన్నాయి కదా, ఇలా ఏ విధంగా విజయం సాధబోతుంది? ముందుగా యోయో ఛానల్ వీక్షకులకు నమస్కారం. ఈ ప్రశ్న వాళ్ళు చెప్పు. మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ 45 వార్డులలో ఏ విధంగా విజయం సాధించబోతుంది? 45 వార్డులలో మెజార్టీగా 40 వార్డులు గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఒకటి అధికార పార్టీ ఉండటంతో కొంత ప్లస్ పాయింట్. తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కాలం మంత్రిగా చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు సూర్యాపేట పట్టణాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేసినా చెప్పుకోవడం, నిధులు తెచ్చిన నిధులని దారి మళ్ళీపోయినా తప్ప అది శాశ్వత పరిష్కారాలు ఏది కూడా కాలేదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ట్యాంక్ బండ్ తీసుకున్నా, రోడ్ల వెడపులు తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినా ఒకటి చెప్తుంది. మెడికల్ కాలేజ్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు వచ్చింది. అదేంటంటే ఇంకా కూడా అంత మంచి అవకాశం ఆయనకుండి ఆ మెడికల్ కాలేజ్ తీసుకుపోయి ఎక్కడో ఒక 30-40 ఎకరాలు ఉన్న స్థలంలో మెడికల్ కాలేజ్ వెళ్తే బ్రహ్మాండంగా ఉండేది. పోయి దాన్ని ఇక్కడ హాస్టల్ కట్టి ఆ ఇరుకు చేసి దానికి ఒక మెడికల్ కాలేజ్ అందమే లేకుండా చేసిందని కూడా తెలియపరుస్తాం. అన్న, మామూలుగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానం అనేది ఎక్కువ శాతం వెంకటరెడ్డి నిలబడతారని తెలుస్తుంది. ఇది నిజమైన వాస్తవేనా? సరే, అడగడంలో తప్పు లేదు. మున్సిపల్ చైర్మన్ మీరు అంటున్నారు, నేను అడగడం తప్పు లేదు, మా కార్యకర్తలు కోరుకోవడం తప్పు లేదు. నేను 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నేను నమ్మిన నాయకుడు. చనిపోయే వరకు కూడా ఆయన జెండా నిష్పెట్టలేదు, నేను నాయకుని నిష్పెట్టలేదు. అది నా నిబద్ధత. నా నిబద్ధత బట్టే, నా పనిని బట్టే నాకు పెద్ద నాయకులు నాకు అవకాశం ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. మామూలు ప్రజాపాలన అనేది ఇప్పటివరకు సాగింది. మన స్థానిక సంస్థల ఎలక్షన్ ఇదేంది, ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్లో అక్కడక్కడ కొంచెం బీఆర్ఎస్ పార్టీ అనేది విజయం సాధించింది. ఈ విధంగా మున్సిపల్ ఎలక్షన్లకైనా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఉంటుంది, పుంజుకుంటారంటారా? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 116 స్థానాలు ఉన్న సూర్యాపేట నియోజకవర్గంలో 74 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అదే పెద్ద దెబ్బ. బీఆర్ఎస్ అనేది బొందలపడడం ఖాయం. అదే రిజల్ట్ రేపు మున్సిపాలిటీ వస్తాను కూడా మరొకసారి నేను పూర్తి నమ్మకం, విశ్వాసంతో చెప్తా ఉన్నాను. ఓకే, చూస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ మున్సిపల్ ఎలక్షన్తో కనుమరుగవుతుందని మన వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. నెక్స్ట్ మున్సిపల్ స్థానంగానే మ్యాక్సిమం అయితే కాంగ్రెస్ పార్టీ కవిసం చేసుకుంటుందని తెలుస్తుంది. చూస్తున్నాం, మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే.